మొత్తానికి వివో నుంచి అయితే వివో ఎక్స్ ఫోల్డ్ 5 అయితే లాంచ్ అవబోతుంది. ఇదైతే మనకి సామ్సంగ్ నుంచి వచ్చే సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7 కి అయితే పోటీగా వస్తుంది. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే క్లోజ్ చేస్తున్నప్పుడు అయితే డిస్ప్లే మనకి 6.53 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసినప్పుడు అయితే 8.03 ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీంట్లో మనకి 120 Hz అల్ట్రా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తున్నారు. అలానే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అడ్రెనో 740 GPU తో అయితే వస్తుంది. ఇదైతే మనకి గేమింగ్ కి, ఎడిటింగ్ కి, మల్టీ టాస్కింగ్ కి అయితే చాలా స్మూత్ గా అయితే వర్క్ చేస్తుంది. ఇంకా కెమెరా గురించి కనుక చూసుకున్నట్లయితే 50 MP క్వాడ్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఇంకా 16 MP సెల్ఫీ కెమెరా, వీటితో అయితే మనం DSLR లెవెల్లో అయితే ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇంకా దీంట్లో మనకి 4800 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అలానే 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే వస్తుంది. మనకి ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి కొన్ని మినిట్స్ అయితే తీసుకుంటుంది అంతే. దీని ఓఎస్ చూసుకున్నట్లయితే ఫన్ టచ్ ఓఎస్ మీద అయితే రన్ అవడం జరుగుతుంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే అప్రాక్స్ 1,39,999 దగ్గరలో అయితే ఉండబోతుంది. ఇది ఒక ప్రీమియం ఫోన్ అనే చెప్పొచ్చు. దీని లాంచ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో మనకి జూలై 15th అయితే లాంచ్ అవబోతుంది. సో ఒకసారి లాంచ్ అయ్యాక అయితే మనం దాని రివ్యూ అయితే చూద్దాం. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.